మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలుగుతాను. నా భార్య మా అమ్మ ఉన్నట్ల, మా అక్కే మా అమ్మ ఉన్నట్ల వాళ్ళిద్దరు కలిసి నాకు ఆ ఉత్సాహాన్ని ఇచ్చి అట్లే ప్రోత్బలిస్తుంది. ఈరోజు నేను 217 డిగ్రీలు చేయడానికి వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన. ఈ క్రమం మొత్తం ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారు మీరు? ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే నాకు 62 ఇయర్స్లో 30 ఇయర్స్లో కంప్లీట్ చేసినట్టు అనుకోండి. ఈ 30 ఇయర్స్లో ఎలా పాసిబుల్ అండి? ఎలా పాసిబుల్ అంటే పర్ ఇయర్కి నేను 20 యూనివర్సిటీలో ఫస్ట్ మీరు చెప్పిన మీరు చెప్పిన 217 డిగ్రీలు పూర్తి చేయాలంటే డిగ్రీకి 3 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2 సంవత్సరాలు దాదాపు 400 సంవత్సరాలు పడుతుంది సార్. కానీ నేనేం చేశానంటే 27 యూనివర్సిటీలు కట్టాను. దానిలో 20 యూనిట్స్లో బాగా ఎక్కడ ఏ ఎగ్జామ్స్ ఏ పీరియడ్లో పడుతుందని ఒక ప్లానింగ్ వేసుకొని జూన్లో ఇక్కడ వస్తాయి, జూలైలో ఇక్కడ వస్తాయి, డిసెంబర్లో ఇక్కడ వస్తాయి, ఎక్కడ ల్యాబ్స్ కాకుండా వాటన్ని సెట్ చేసుకొని ఒకేసారి జూన్లో వచ్చే 2 కోర్సు యూనివర్సిటీ ఉంటే ఒక యూనివర్సిటీ డ్రాప్ చేసుకొని ఒక యూనివర్సిటీ అది కూడా ఎందుకు దగ్గర మనకి ఏదైతే దగ్గర ఉంటుందో డిస్టెన్స్ అట్లా యూనివర్సిటీ కట్టుకొని దూరం ఉంటుంది దానికి మళ్ళీ అవన్నీ అది కాకుండా అట్లంతా చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా అంతా సెట్ చేసుకొని ముందు ఒక యుద్ధానికి పోయినప్పుడు అన్ని రకాల ఆయుధాలు ఎట్లయితే ఒక యుద్ధ వీరుడు పోతాడో ఆ రకంగా అన్ని ఫస్ట్ ప్రిన్ అన్ని సెట్ చేసుకొని ముందుకు పోయినాను సార్. అట్లా కూడా 20 కోర్సులు ఒక సంవత్సరానికి ఒక యూనివర్సిటీలో 20 కోర్సులు ఫస్ట్ ఇయర్వి ఒక యూనివర్సిటీ అదే యూనివర్సిటీలోనే సెకండ్ ఇయర్వి అంటే ఒక కోర్సు ఫస్ట్ ఇయర్ రాస్తుంటాం, ఒక కోర్సు సెకండ్ ఇయర్ రాస్తుంటాం సార్. అంటే దాదాపుగా మినిమమ్ మీరు నేను చూస్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది మీరు అన్నం కంటే ఎక్కువ బుక్స్ అయితే తిన్నట్టున్నారుగా. అట్లా నేను చదివేది తక్కువే సార్. నేను ఎక్కువగా మెమరైజ్ చేసుకుంటాను. చదవడం అంటే అది ఏదో మొండిగా అంటే హార్డ్ వర్క్ అనేది చేయండి సార్. బై హార్ట్ అంటాను, బై హార్ట్ చేయండి సార్. నేను హార్ట్ అంటే ఏదో బట్టి కొట్టి దాన్ని చేయండి. దాంట్లో ఉండే ఒక విషయాన్ని ఏదో ఒక వ్యక్తి చెప్పింటేనే మనం దాన్ని చదువుతున్నాం. ఆ విషయాన్ని మనమే అనలైజ్ చేసుకొని మనమే కొత్తగా ఎందుకు చెప్పకూడదు అని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఏదన్నా ఒక టెర్మినాలజీ సంబంధించిన ఒక టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ ఏదో ఒక ఆథరో సైంటిస్టో ఎవరో ఆ విషయాన్ని గురించి ఆయన ఉన్న మైండ్గా ఆలోచన పెట్టుకొని ఆయన ఒక భావనని చెప్తుంటాడు. అంటే ఐడియాస్ థాట్స్ అని ఉంటాయి. ఐడియా అంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మనం ఒక భావనగా తీసుకొని చేసేదాన్ని ఐడియా అంటాం. థాట్స్ అంటే మన ఆలోచనలు. అంటే మనము ఆ వ్యక్తి చెప్పిన ఆ విషయాన్ని అదే రకంగా రాయకోకుండా మన ఆలోచన పరంగా మనము దాన్ని కొత్తగా రాస్తే బాగుంటుందని నేనే కొత్తగా రాస్తాను. ఇప్పుడు ఈ డిగ్రీల విషయానికి వచ్చేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం 7 డిగ్రీలు పూర్తి చేసినటువంటి నేపథ్యం చూసాం మనం. కానీ ఆయన 7 డిగ్రీలకు నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత. ఇవాళ మనకు అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇలా మీరు కూడా ఇవాళ రిజర్వేషన్లు కావచ్చు, మాలాంటి వాళ్ళు కాదు, అన్ని హక్కులు పొందినామంటే ఆయన ఆ స్థాయిలో ఎదిగారు. అంటే మీలో ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయి? ఈ లెక్కలో ఎంత ఏం లేదు సార్. ఆయనతో మనం పోల్చుకోవడానికి లేదు సార్. ఆయన గొప్ప వ్యక్తే కాదండి. ఆయనకి ఎప్పుడు మనం గొప్పగానే చూడాలి. ఆయన 7 డిగ్రీలా 217 డిగ్రీలా అనే విషయం కాదు సార్. అనే విషయంలో మనము దేవుని కోనేరులో కొన్ని నీళ్ళు తాగొచ్చు, సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా వేసి అట్లా కంపేర్ చేసుకుంటే మన సముద్ర నీళ్ళు ఉన్నట్లు ఆయన దేవుని కోనేరు నీళ్ళు ఉన్నట్లు అంత గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగమైన సృష్టించాడు. ఆయన రాజ్యాంగం చేసుకోవడానికి ఆయన ఎన్నో కొత్త రాజ్యాంగాలు రెఫర్ చేసుకొని రాసింటారు. అది గురించి కాదు శక్తి. ఆయన కొన్ని విషయాలు తెలియజేసి ఆయన కొన్ని రకాలైన చేయడం వల్ల ఎడ్యుకేషన్ సంబంధించిన కొత్త విషయాలు చేయడం వల్లనే ఈరోజు ఓపెన్ యూనివర్సిటీలు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండింగ్ కోర్సు అన్నీ రాగలిగినాయి. కాబట్టి ఆ రోజులు అప్పట్లో లేవు. ఎడ్యుకేషన్కి ఎక్కువగా ప్రాధాన్యత, ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలను ఎక్కువగా. మీరు ఎడ్యుకేషన్ సంస్థలు అన్నారు కదా, ఈ ఎడ్యుకేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మీరు ఇంత చదువుకున్న పర్సన్గా ఉన్నారు, మీకు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? మీ సహాయ సహకారాలు కావాలి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఇలాంటి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యేది పక్కన పెట్టండి సార్. ఏ యూనివర్సిటీలో పోయినా ఒక క్లర్క్ దగ్గర నేను నిలబడాల్సిందే కానీ కూర్చోండి అనే వాళ్ళు కూడా లేరు సార్. ఎందుకంటే నేను పోయి నేను ఎప్పుడు చెప్పుకోవాలి, నేను డిగ్రీలు చేసిన ఒక డిగ్రీ చేసి ఆయన కూర్చోంటాడు. నేను మాస్టర్ డిగ్రీ చేసి పిహెచ్డి చేసి ఇన్ని ఒక్కొక్క దీంట్లోనే వాళ్ళ సైకాలజీ అనే దాంట్లోనే డిఫరెంట్గా 12 మాస్టర్ డిగ్రీస్. ఏమనిపిస్తుంది సార్ ఇలాంటి చూసినప్పుడు? ఒక డిగ్రీ చేసిన వాడి ముందు మనము 200 పైచిలకు డిగ్రీలు చేసిన నిలబడి వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు ఏమనిపిస్తుంది? ఇలాంటి చూసినప్పుడు అట్లా చూసినప్పుడు ఏం అనుకోకూడదు సార్. ఎందుకంటే మనము ఆడ పోయిందే ఏమిటికి మన సర్టిఫికేట్ తీసుకురావడానికి, వాళ్ళతో వాదనలు చేయడానికి, వాళ్ళలో ఏదో చేయడానికి కాదు సార్. ముఖ్యంగా మనలో ఏముండాలంటే ఓర్పు అనేది ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి అనే దాంట్లో నేను చెప్తాను. ఆ పేషెన్స్ అనేది లేనప్పుడు ఏమి సాధించాలి. ఆ పేషెన్స్ అనేది లేనప్పుడు ఎవరో నాకు కూడా ఒక సజెషన్ ఇచ్చారు. అంటే మీరు ఇంతకుముందు అన్నట్లుగా మా బంధువులో ధనవంతుడు ఉన్నాడు సార్. ఆయన అన్నాడు, ఇంత ఎందుకు కష్టపడతావు, కార్ నేను ఏర్పాటు చేస్తా, ఒక డ్రైవర్ని ఇచ్చి పంపిస్తా అని మా భార్య బంధువులు ఆయన చెప్పినాడు అనమాట. ఒక కార్ ఏర్పాటు చేస్తాను, ఒక డ్రైవర్ని ఏర్పాటు చేస్తాను, కార్లో హాయిగా పొమ్మను, ఆడ ఉండమను, ఎగ్జామ్ రాయమను, హాయిగా కార్లో పండుకోమను, మళ్ళీ రాయమను అని నా భార్య మళ్ళీ అటు ఏమంటే ఇట్లా ఉంది ఫెసిలిటీస్ బాగా ఏర్పాటు చేస్తారంట, పోండి అని. నేను అదే అన్నాను. ఇప్పుడు నేను పోయేది ఫెసిలిటీస్ చూడడానికి ఆడ ఉండేదానికి కాదు, నేను ఆడ ఎగ్జామ్ చదవాలా,
పోవడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ చదవాలి. ఎగ్జామ్ చదవాలంటే కష్టపడాలి. ఇన్ని ఫెసిలిటీస్గా కార్లో హాయిగా పోయి ఫెసిలిటేట్గా బాగా ఫుడ్ తిని హాయిగా పండుకుంటే నా శరీరం ఏం కోరుతుంది? ఫెసిలిటీసే కోరుకుంటుంది. చదవాలన్న బుక్ పట్టుకున్నప్పుడు అది నరకం అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఒక ఏమంటారు రైల్వే స్టేషన్ పోయి పరిగెత్తిపోయి స్వామి నాకు సీటు దొరికితే చాలు స్వామి, నేను రిజర్వేషన్ లేదు ఏమి లేదు, నేను జనరల్ దాంట్లో ఎక్కుతున్నాను, సీటు దొరికితే చాలని ఆశ ఉంటుంది. సీటు దొరికింది, దొరకలేదు, కొంచెం ఏదో పక్కన సర్దుకుంటే చాలా కొద్ది సీటు లేదు, కనీసం కూర్చోడానికి కిందన దొరికిందబ్బా అనే ఆలోచనతో ఆ కష్టంతో పోతూ ఉంటాను. ఆడ ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పుడు తిండి ఉండదు ఏముండదు. కానీ నాకు అప్పుడు ఏమనిపిస్తుంది చదువుతున్నప్పుడు ఆ కష్టాల కన్నా ఇటు కూర్చొని హాయిగా కూర్చున్నాను, హాయిగా చదువుకుంటున్నాను, ఇది బాగుందప్ప సులువు అనిపిస్తుంది. అది అట్లా ఉండాలి. కాబట్టి మనము చదవాలన్నప్పుడు ముందు అన్ని కష్టంగా ఉండే చదివే అనేది కష్టం సులభం అవుతుంది. కానీ ఆడ సులభాన్ని అని పొదుకుంటూ వచ్చి ఇటు కష్టాన్ని ఇది పట్టినామంటే ఇట్లా ఈ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇట్లా ఈ 200 పైసలకు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉండాలి సార్. వేరే దేశస్తుల్లో ఇప్పుడు కొన్ని దేశాల్లో నెల్సన్ అనే అతను ఫ్రాన్స్లో చేసినాడు, ఒక 4 డిగ్రీలు చేసినారంటే వాళ్ళ దేశమంతా పొగుడుతూ కొనియాడుతూ 4 డిగ్రీలు చేసిన విద్యావేత్త అట్లా ఇట్లా అని కొనియాడతారు సార్ ఆ దేశాన్ని. ఎందుకంటే వాళ్ళకి విద్య విలువ తెలుసు కాబట్టి. ఇక్కడ విద్య అంటే ఏదో డిగ్రీ చేసినాడు ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. ప్రతి ఒక్క పేరెంట్స్లో ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో కూడా మా వానికి ఒక డిగ్రీ ఉండాలా. ఎందుకు ఆ డిగ్రీ అంటే చదువుకోవడానికి, అంటే ఏదో జ్ఞానం పొందడానికి కాదు, చదివినాడు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనే ఆలోచన ఉంటాయి. నెక్స్ట్ మన సమస్య ఎట్లుంటుందంటే విద్య అంటే ఏదో ఉపయోగపడేది, ఏడుకు ఉపయోగపడేది, ఏదో ఉద్యోగాన్ని చేస్తారు, ఉపాధికి ఉపాధికి ఉపయోగపడేది అంటారే తప్ప ఆ విద్య ద్వారా ఒక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానవంతుడు ఇంకా ఎన్నో రకాల ఉపయోగపడతారనే గుర్తింపు అనేది మన దేశంలో లేదు. నేను అట్లాంటివన్నీ ఆలోచించుకొని నన్ను ఏదో గుర్తిస్తారని నేను అబద్ధం అనుకోలేదు. కానీ ఏదో ఇట్లా ధృవ టీవీ వీళ్ళు మీ ఇలాంటి చందు సార్ లాంటి వారు వ్యాఖ్యాత వీళ్ళంతా కూడా గుర్తించుకొని మన దీపక్ సాధల్ అనే వీళ్ళంతా గుర్తించుకొని నన్ను ఈరోజు గుర్తుపెట్టుకొని చెప్తున్నప్పుడు నాకు కూడా సంతోషంగా చేస్తున్నాను. ఒక ప్రోత్సాహం అనేది ఈ రకంగా ఉంటుంది, నేను నలుగురికి తెలుస్తాను అనేది. కానీ నేను ముందు నుంచి కూడా నేను ఎవరికో ఏదో తెలాలని నాకు లేదు. నా కుటుంబ సభ్యులు నన్ను బాగా అనుకున్నారంటే చాలు, నాకు నాకు ప్రోత్సాహం దొరికింది. నేను ముందు పోతున్నాను. డిగ్రీలు ఇంతవరకు చేసినాను. ఇంకా డిగ్రీలు చేయకపోవడానికి మెయిన్ కారణం ఆర్థిక స్తోమత అనేది ముందు నుంచి కష్టమే ఉంది. ఇంకా చాలే అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత చేయడానికి కూడా కోర్సు లేదు. ఇప్పుడు రాబో జనరేషన్ కాదు, చదువుకునే వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు, ఇక చదువుతున్న వాళ్ళకు ఏం సజెషన్ చేస్తారు మీరు? ఏం సజెషన్ చేస్తారంటే చదవడం అనేది చాలా ముఖ్యమైనదే. ఎందుకంటే చదవడం వల్ల మనకు పరిజ్ఞానం అనేది వస్తుంది, జ్ఞానం అనేది వస్తుంది. ఏదైనా మన వ్యవహారంలో ముందు తరాల్లో మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సులభంగా పరిష్కరించుకోవడానికి ఈ చదువును ఉపయోగించుకోవచ్చు, బాగా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి ప్రభుత్వాలు అనే వాళ్ళు చదవడం వల్ల నీకేమొస్తుంది విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. చదువు అనే దానికి ప్రాధాన్యత ఉండరు. మన న్యాయ వ్యవస్థలను చూడండి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఉంటారు, ఆయనకి ఎడ్యుకేషన్ ఉండదు. అంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉండి ఎడ్యుకేషన్ ఉండి నన్ను గూగుల్లో ఎప్పుడో పెట్టినప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఉండాలి అంటారు. నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తారని కాదు చెప్పేది. అది దానికన్నా నేను ఇక్కడే ఎక్కువ సంతోషపడుతాను. అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నప్పుడు ఆయనకు ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక వైద్య శాఖ మంత్రికి ఒక అంటే మెడికల్కి సంబంధించిన అటాక్ చేయాలని అనేది మనకు లేదు. అట్లాంటప్పుడు నన్ను గుర్తిస్తా ఆడే చిన్న సమస్యలే గుర్తించలేని వాళ్ళు నన్ను మాత్రం నేను చదివినా ఏదో ప్రోత్సహించి ఇంకా చదివిస్తామనే దానికి ఏమవుతుంది. మీ జీవితంలో అత్యధికంగా బాధపడ్డటువంటి ఘటనలు ఏమన్నాయా? నేను ఏదానికి కూడా పడతాను అనే ఆలోచన నాకులో ఉండి ఒక బాధ అనే ఒక విషయాన్ని నేను తీసుకొని ఉంటే నా జీవితం అంతా బాధగానే ఉండదు సార్. ఎందుకంటే నాకు నడవలేను, కాళ్ళు లేవు. నెక్స్ట్ ఆ తర్వాత సరైన తిండికి డబ్బులు లేవు. నెక్స్ట్ అంటే డబ్బులు లేవంటే అంటే డబ్బు ఉంటుంది ఆ రోజు తినడానికి, కానీ తింటే ఆ డబ్బు మళ్ళీ ఏమిటికో ఉపయోగపడుతుంది. కాబట్టి దాని మంచి బట్టలు వేసుకున్నాం, మంచి ఇది చేసుకున్నాం, నలుగురు బాగా గుర్తింపు పొందాం అనేది కూడా నాకేం లేదు సార్. ఎందుకు అంటే ఆ వాటికి అన్ని వేస్ట్ చేస్తే నేను ఇక్కడ చదువుకోవడానికి ఫీజు కట్టడానికి కానీ కొత్తగా యూజ్ చేసుకోవడానికి కానీ అవకాశాలు రావు. కాబట్టి నేను ఆ రకంగా చేస్తాను. మీరు సంతోషపడ్డటువంటి ఘటనలు ఏమన్నాయా? సంతోషపడ్డ ఘట్టం అంటే నాకు నా భార్య పూర్తి సహకారం ఉంటుంది సార్. ఆమె లేకపోతే నేను ఇంత స్థాయిలో ఇక్కడ కూర్చుండేవానే కాదు. ఆమె అనేది లేకపోతే కష్టపడుతుండే. దాంతోపాటు మా అక్క సుబ్రవతి, మా బావ రామకృష్ణారెడ్డి వీళ్ళ ప్రోత్సాహం కూడా బాగా ఉంది. వాళ్ళు కూడా వీళ్ళంతా ఉన్నారు. నా కొడుకు కళ, ఎందుకంటే మా కుటుంబ వ్యవస్థలో కళ అనే పేరుని నా పేరు కూడా కళా సుదర్శన్ రెడ్డి అంటారు. సుదర్శన్ రెడ్డి అన్నా కూడా నా పేరు ఎక్కడ గూగుల్లో మీరు కొట్టినా డాక్టర్ కళా సుదర్శన్ రెడ్డి అని వస్తుంది. నా కొడుకు పేరు కూడా కళా శ్రీనివాసరెడ్డి, మా వారసుడు కూడా. అంటే ప్రతి కుటుంబం మా వ్యవస్థలో మా ఇంటి పేరు మల్లెం అనే దాంట్లో కూడా కళ అనే పెట్టుకున్నాం సార్. ఎందుకంటే పెట్టుకున్నామంటే ఆమె ప్రోత్సాహం అనేది. తల్లి అనేవాడు కొడుకు అభివృద్ధి చెందాలా, అభివృద్ధిలో ఉంటే నా కొడుకుని పై స్థాయిలో చూడడం అని ఏ తల్లి అని కోరుకుంటుంది. నా భర్త
డబ్బులు ఖర్చు పెట్టినా చింత లేదు, వాళ్ళ అమ్మ ఆశ నెరవేర్చాలని కోరుకునే భార్య ఎక్కడ ఉండరు. ఒక్కటి సుదర్శన్ రెడ్డి గారు ఒక్కటి కోరుకోవాలనుకుంటే, ఇంత జీవితంలో ఈ 30 ఏళ్ల ప్రయాణం, చదువులో కావచ్చు, మీ కష్టాల్లో కావచ్చు, కన్నీళ్ళల్లో కావచ్చు, ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని డిగ్రీలు సాధించినటువంటి సుదర్శన్ రెడ్డి చివరిగా అనారోగ్య బారిన పడటం కావచ్చు, మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వృద్ధాప్యం అనుకోవచ్చు, ఇట్లా 22 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆర్థికంగా మీరు బలంగా లేనటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు ఏం కోరుకుంటారు? నేను ఏం కోరుకుంటానే సార్, నేను ఈ రోజుకు నాకు ఏదో పెరాలసిస్ అనేది పెద్ద వ్యాధి అని అందరూ అన్నప్పుడు కూడా పెరాలసిస్ అనేది నాకు జ్వరంతో సమానం సార్. నేను ఎన్నో రోజులు ఇంతవరకు నేను జ్వరం వచ్చింది ఒక ట్యాబ్లెట్ అనేది నేను మింగలేదు సార్, అది మాత్రం ప్రామిస్. నేను ఒక ట్యాబ్లెట్ కూడా మీకు జ్వరం వచ్చింది ఎందుకు, శరీరంలో వెయిట్ ఉంది, వెయిట్ పోతే జ్వరం తగ్గిపోతుంది అనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాను. ఎగ్జామ్స్ రాసేకపోయినా ఎన్నోసార్లు ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు జ్వరాలు రావడం కానీ ఏదో చేయడం కానీ చేస్తుందా పోతున్నా, అట్లే ముందుకు పోతున్నా. ఈ పొద్దు పెరాలసిస్ అటాక్ అయినా కూడా నాకు పెరాలసిస్ ఉంది అని అందరూ అనుకోని పెరాలసిస్ వచ్చింది, ఆయన కదలేడు అని నన్ను చూసి ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే నా మాట బాగానే ఉంది, నా చెయ్యి కూడా ఎంత బరువు నా కూడా మీరే చూస్తుంటారు, బ్యాగ్ తీసుకొని వస్తున్నప్పుడు కూడా నేను ఈ చెయ్యి కన్నా ఈ చెయ్యికి ఎక్కువ, ఏదైతే కష్టంగా ఉంటుందో ఈ పొద్దు ఈ 2 చేతుల్లో ఇదే ఎక్కువ బాగా. మీరు నన్ను గమనించండి, ఈరోజు బ్యాగులు పట్టుకున్నప్పుడు ఈ చెయ్యి ఎక్కువ బ్యాగులు పట్టుకోవాలి, ఎందుకంటే ఈ చెయ్యికి ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే నేను ప్రతి నెగిటివ్లోనూ ఎందుకంటే 2 నెగిటివ్లు అనేవి ఉంటే వాటి రెండింటిని కలిపితే ఒక పాజిటివ్, ప్రతి 2 నెగిటివ్లు మనలో ఉంటే ఒక పాజిటివ్గా చేసుకోవచ్చు అని చెప్పాలి. పాజిటివ్ మీన్స్ ప్లస్ అంటే మన పాజిటివ్ అంటే ప్రతిదీ. నాకు ఈరోజు పెరాలసిస్ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది చెప్ప, నేను కోరుకుంది ఆ రోజు నాకు దేవుడు ఏమైనా నీకు చివరిలో పెరాలసిస్ ఇస్తాను కానీ ఇన్ని డిగ్రీలు ఇస్తాను, మన డిగ్రీలు ఇచ్చి పెరాలసిస్ ఇమ్మంటావా, లేదు నీ పెరాలసిస్ రాకోకుండా డిగ్రీలు వద్దనుకుంటావా అంటే నాకు పెరాలసిస్ వచ్చినా చింతలేదు, నాకు డిగ్రీలు మాత్రం రావాలి. ఇప్పుడు కుటుంబం అంటే పోషణ ఎట్లా సార్? కుటుంబ పోషణ అనేది నేను ట్యూషన్, ఇప్పుడు నా కొడుకు ఏమో సంపాదనలో ఉన్నట్టు, అతనికి సంపాదన వస్తుందో 50 రూపాయలు జీతం వస్తుంది కానీ నేనేం అట్లేం చెప్పు, నాకు ఏదైతే తోస్తుందో నా వరకు నేను 4 ట్యూషన్ చెప్తాను. ఏదో నా పేరు ఎం సుదర్శన్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి అంటే మ్యాథ్స్ సైన్స్ రెడ్డి అంటే మ్యాథమెటిక్స్లో నెంబర్ 1 సార్. ఎందుకంటే ట్రిక్స్ అంటారు, అంటే మెదడులో ట్రిక్స్ అంటే లాజిక్స్ ఉంటాయి. అట్లా మ్యాథమెటిక్స్ ఎవరికైనా ఏదైనా చెప్పుకోగలుగుతారు, 4 డబ్బులు సంపాదించుకోగలుగుతారు. నా వరకు నాకేం భయం లేదు సార్, నేను ఏడున్నా ఏందున్నా కూడా సంపాదించుకోగలుగుతారు. కానీ అంటే నా ఇండిపెండెంట్గా ఉండాలా, డిపెండెంట్ అనేది ఉండకూడదు నాకు ముందు. ఓకే సుదర్శన్ రెడ్డి గారు, ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని, ఒక డిగ్రీ చేసినటువంటి నేను 227 డిగ్రీలు చేసినటువంటి 217 డిగ్రీలు చేసినటువంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు కలిగించి, మీరు మా సమయం ఇచ్చి, మీ విలువైన సమయం ఇచ్చి, మీకు ఇన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇప్పుడు ఇక్కడే ఒక రిలేషన్ కనిపిస్తుంది. మీరు లాస్ట్లో ఒక ప్రశ్న వేశారు, మీరు ఏది కోరుకుంటారు? ధ్రువుడు అనే, ఇప్పుడు ధృవ టీవీలో కూడా ధ్రువుడు అనే ఒక వ్యక్తి ఆ పొద్దు వాళ్ళ పేరెంట్స్ ఏం కోరుకున్నారు, దేవుడు వరం ఇచ్చి మీకు నిండు 100 ఏళ్ళు ఉండే అవివేక కావాలా, 18 ఏళ్ళు బతుకుండే వివేక్ కావాలా అంటే ధ్రువుడు అనేవాడు వివేకవంతుడే 18 అల్పాయుషుడే కావాలా అని కోరుకున్నారు సార్. కాబట్టి అట్లా టీవీ వాళ్ళు ఎంతైతే ఈ ధ్రువులు ఎంతైతే గొప్పతనం ఉందో అదే రీతిలో నాకు ఎంతైనా కష్టం ఉన్నా చింతలేదు, మా అమ్మ కోరిక నెరవేర్చాను అనేది ఉంటే చాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన సమయం మా దగ్గరకు వచ్చి ఇచ్చినందుకు మా వైపు నుంచి మీకు ధన్యవాదాలు. అదే విషయంగా సార్, ఈ ధృవ టీవీలో నాకు ఈ రకంగా అప్రోచ్ చేసి నన్ను ఈ వరకు తీసుకొచ్చిన మన దీపక్ సాధుల వారికి, వ్యాఖ్యాత అయిన చంద్రు గారికి ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తే ఉండండి ధృవ టీవీ.